తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలోని స్థానిక ప్రతినిధులను ఎన్నుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. 13న కౌంటింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 2981 వార్డుల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో 12,944 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 52 లక్షల మందికి పైగా ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఇందులో మహిళా ఓటర్లు 26 లక్షల మంది, పురుష ఓటర్లు 25 లక్షల మంది ఉన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ 12వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ స్టిక్కర్లు ఉన్న ఆటోలో ఓటర్లను తీసుకెళ్తూ ఉండగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోగా గొడవ జరిగింది. కాంగ్రెస్ కండువాలతో ప్రచారం చేస్తూ ఉన్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కాంగ్రెస్ స్టిక్కర్లను తొలగించాలి అని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ 15వ వార్డులో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తలు తీవ్రంగా కొట్టుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ 15వ వార్డులో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు పార్టీల కార్యకర్తలు తీవ్రంగా కొట్టుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ 15వ వార్డులో ఉద్రిక్తతకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు పార్టీల కార్యకర్తలు తీవ్రంగా కొట్టుకున్నారు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. దాడికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఉద్రిక్తత నెలకొన్న ఆ దృశ్యాలు చూస్తున్నాం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. విష్ణు, మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో 15వ వార్డులో బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్రమైన ఘర్షణ నిలబడుతుంది. ముఖ్యంగా వార్డు ఎలక్షన్ లో నిలబడే క్యాండిడేట్స్ ఎన్నికలకు ఓటు వేయడం కోసం వెళ్తున్న ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ నగదు ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నారంటూ పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం జరిగింది. ఒక కోణంలో తీవ్రమైన దాడులకు ఉపయోగపడటంతో ముసుగులతో దాడి చేస్తున్నారు. అట్లాగే కొట్టుకున్నారు. తీవ్రమైన కొట్టుకోవడంతో పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టడం జరిగింది. కేసు కూడా నమోదు చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం 500 మీటర్ల లోపల ఉండి ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలతో ఇరు వర్గాలపై బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల ఇద్దరిపై కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అయితే పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. రైట్, థ్యాంక్ యూ విష్ణు. ఇక జగిత్యాల పట్టణంలోని 31వ వార్డులోనూ ఉద్రిక్తత నెలకొంది. నినాదాలు చేసే అంశంపై బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు గొడవకు దిగారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు రంగంలోకి దిగారు. జగిత్యాల జిల్లా రాయికల్ మున్సిపల్ ఎన్నికల్లో గందరగోళం నెలకొంది.
రాయల్ మున్సిపాలిటీ 9వ వార్డులో బ్యాలెట్ పేపర్లు తారుమారు కావడంతో పోలింగ్ నిలిచిపోయింది. 8వ వార్డుకు చెందిన 12 బ్యాలెట్ పేపర్లు రావడంతో పోలింగ్ను నిలిపివేశారు అధికారులు. పోలింగ్ నిలిచిపోవడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.